హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవినాష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క వీడియో విన్న తర్వాత కొన్ని విషయాలు అయితే మీకు అర్థమవుతాయి. అదేంటి అంటే కనుక ఈ మధ్యకాలంలో మీరు ఒకటి గమనించారా, ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ అనేది ప్రతిసారి జరుగుతాయి కదా, ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది కదా, ఇది కామన్ విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇందులో ఒక పాయింట్ అయితే ఉంది, ఇందులోనే ఒక ట్విస్ట్ అయితే ఉంది. అదేంటి అంటే ఎక్కువగా జరుగుతున్న విషయంలో బస్సు ఫైర్ యాక్సిడెంట్స్ కదా. ఈ బస్సులు అనేది ఎక్కువగా తగలబడుతున్నాయి. అసలు ఎందుకు ఎక్కువగా ఇలా తగలబడిపోతున్నాయి, కారణం ఏమై ఉంటుందంటే మనం రెండు విషయాలు మాత్రమే పరిశీలించగలం. ఒకటి, ఇప్పటి నుంచో ఉన్న బస్సుల్లో కొద్దిగా ఎక్స్పైర్ అయిన ఏమైనా వస్తువులు ఉండి ఉంటుందా, ఏదైనా నిర్లక్ష్యం బట్టి ఇది జరుగుతుందా అనుకోవచ్చు. ఇంతకు మించి మనం ఎక్కువగా ప్రెడిక్ట్ చేయలేం. ఇక రెండవది, ఏదైనా సూచన అయి ఉంటుందా, ఏమైనా సిమ్టమ్స్ ఉంటుందా, ఇలాగ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి. తరచుగా గతంలో చూస్తే మనకి ఎప్పుడు అన్నిసార్లు జరిగేది కాదండి, ఎప్పుడుకో ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ఇలా జరిగేది. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం చూస్తూ ఉంటే బస్సు ఫైర్ యాక్సిడెంట్స్ రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయి, అన్నిసార్లు ఎలా జరుగుతున్నాయి అనే సందేహాలు అయితే అందరిలో కూడా నెలకొంటున్నాయి. ఇక నిద్రలో మునిగిపోయిన ప్రయాణికులు తమ గమ్యస్థానం వైపు ప్రశాంతంగా కూడా ప్రయాణిస్తున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి మరి చెన్నైకి వెళ్తున్న ఈ యొక్క ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు ఏదైతే ఉందో అర్ధరాత్రి సమయంలోనే ఈ యొక్క ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయండి. అయితే ఈ యొక్క అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా పరిసరాలకు చేరుతున్నదన్నమాట. మొత్తానికి ఆ బస్సు అంతా కూడా అక్కడి వరకు అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో ఆ పరిసరాలకైతే చేరుకుంది. బస్సులో సుమారు చూసుకున్నట్లయితే 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అంతా కూడా సాఫీగానే జరుగుతుంది అనుకుంటారు ఎవరైనా, అంతే కదా. అంతా సాధారణంగా సాగుతుండగా ఒక్కసారిగా బస్సు వెనక భాగం నుంచి పొగలు రావడం అనేది డ్రైవర్ గమనించారు. నిజంగా చెప్పాలండి, యాడ్స్ ఆఫ్ అసలు డ్రైవర్కి మాత్రం. మీకు అర్థమవుతుంది, వీడియో చివరిదాకా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు యాడ్స్ ఆఫ్ చెప్పాను అనేది. ఈ యొక్క ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా బస్సును రోడ్డు పక్కనే ఆపేశాడు. వెంటనే ఇంక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయాణికులను ఎలర్ట్ చేశాడనమాట. నిద్ర లేపి బయటకు దిగాలని గట్టిగా కేకలు వేస్తూ హెచ్చరించాడు. అక్కడ ఏం జరుగుతుందో కూడా కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడే నిద్ర అనేది మేల్కొంటారు కదా. ఇక్కడ బస్సు డ్రైవర్ కూడా చూసింది ముందు భాగం కాదు, వెనక భాగం. ఆ వెనక భాగం నుంచి పొగలు రావడంతో వెంటనే ఎలర్ట్ అయ్యాడు. అసలు ఏం జరుగుతుందో కూడా అక్కడున్న వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాక ప్రయాణికులు తొలుత గందరగోళానికి అయితే గురయ్యారు. ఏదేదో జరిగిపోయిందేమో, బస్సులో ఏదో అయిపోయిందేమో, ఇంకా వేరు థాట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. ఏమైనా బాంబ్ బ్లాస్ట్లు ఏమైనా జరుగుతుందేమో అనుకుని ఉంటారు. ఇలా రకరకాల థాట్స్ వచ్చే ఉంటాయి. అయితే డ్రైవర్ చెప్పిన మాట విని ఒక్కొక్కరిగా బస్సు నుంచి అయితే బయటికి వచ్చేసారు. నిజంగా ఇదంతా కూడా సేఫ్గా సాఫీగా మొత్తం కూడా జరుగుతుంది అనుకున్నప్పటికీ కొంతమందికి దెబ్బలు అయితే తగిలింది. మరి తప్పదు కదా, ఒకరినొకరు ఒకేసారి పొల్లోమని దిగితే చిన్న గుద్దులాట అనేది జరుగుతుంది, అది సహజం ఎక్కడైనా కూడా. అయితే ప్రయాణికులంతా కూడా సేఫ్గా దిగిన కొద్ది నిమిషాలకే మంటలు చాలా వేగంగా, ఎంత వేగంగా వ్యాపించాయంటే అసలే మనకి తెలిసిందే కదా, ఒకటి ఏదైనా నిప్పు అంటుకుంటుందంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. మరి అలాంటిది ఎక్కువగా లాంగ్ ట్రావెల్స్ చేసే బస్సుల్లో బాగా ఫిల్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా మళ్ళీ ట్రబుల్ ఇవ్వకూడదని చెప్పేసి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొనే పెట్రోల్ కానీ ఆర్ డీజిల్ ఏదైనా మొత్తం మీద డీజిల్ అయితే బాగా ఫిల్ చేసి పంపిస్తారు. సో మంటలు వేగంగా వ్యాపించాయి అన్నమాట. ఎంత వేగంగా వ్యాపించాయంటే వాళ్ళు కొద్దిసేపు కనుక ఆలస్యం చేస్తుంటే బస్సులోనే ఇంకా పరిస్థితి మరి వేరేలా ఉండేది. ఇక చూస్తుండగానే బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది. అయితే క్షణాల వ్యవధిలోనే భారీ మంటలు అయితే ఎగిసిపడింది అనమాట. అక్కడ మొత్తం చూస్తుండగా ఇంకా విజువల్స్ కూడా తీయలేని పరిస్థితి. అందరూ కూడా భయాందోళనకి అయితే గురైపోయారు. కొన్ని క్లిప్స్ అయితే బయటకు వచ్చినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క మంటలు ఎగిసిపడడంతో అక్కడ ఉన్న వారంతా కూడా షాక్కి గురయ్యారు. అయితే డ్రైవరు సమయస్ఫూర్తితో, ఎంత మంచి టైం సెన్స్ అంటే దీనికి నిజంగా డ్రైవర్కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఆయన ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేస్తున్నా కూడా చాలా ప్రమాదం జరిగి ఉండేది. మరి డ్రైవర్ చేసిన యొక్క టైం సెన్స్ ఏదైతే ఈ యొక్క సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే కేవలం చాలా సేఫ్గా జనాలు, ఆ 35 మంది కూడా ప్రయాణికులు చాలా సేఫ్గా దిగిపోయారని మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఘటన పెద్ద విషాదంగా కూడా మారేదని
మరి అక్కడున్న సాక్షులు ఎవరైతే చూశారో కళ్ళకి అద్దేలా చూశారో వారంతా కూడా డ్రైవర్కి నిజంగా మెచ్చుకుంటున్నారండి. ఈ యొక్క సమాచారం అందుకున్న మరి అక్కడున్న ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన తాలూకా కొంతమంది ఉంటారు కదా, అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉంటారు కదా, ఈ యొక్క ఘటన స్థలానికి అయితే చేరుకొని మంటలను అక్కడక్కడే వెంటనే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క బస్సు పూర్తిగా కూలిపోయింది. ఆ తర్వాత డ్రైవరు మరి టైం సెన్స్ ఇందాక చెప్పినట్లుగా చాకచక్యంతో 35 మంది ప్రయాణికుల ప్రాణాలైతే సురక్షితంగా బయటపడింది. ఈ యొక్క రాత్రి నిజంగా ప్రయాణికులకు ఆయనే నిజమైన హీరోగా మారిపోయాడని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, చాలామందికి ఒక విషయం అర్థమయ్యే ఉండాలి. ఈ యొక్క బస్ యాక్సిడెంట్స్ అనేది, ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అది ఏ కారణంగా జరుగుతుంది ఏంటి అనేది నిజంగా అది ప్రైవేట్ బస్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ బస్సులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ అది మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ న్యూస్లో ఆల్రెడీ మనం ఎంత ఎక్కువ వింటున్నామో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. మరి ఈ యొక్క చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని, అది గవర్నమెంట్ బస్సు అయితే గవర్నమెంట్ ఖచ్చితంగా అండర్లో తీసుకొని ఏ బస్సులు పాత బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని, లేదంటే కొత్త బస్సులుగా మళ్ళీ ఏదైనా మోడిఫై చేస్తూ అవన్నిటిని కూడా మళ్ళీ ప్రవేశపెడితే బాగుంటుందని, అవన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటే ప్రజలు ఎక్కడ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం ఉండదని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఒక ఇన్ఫర్మేషన్ అందించే విధంగా ఉన్నది అంటే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేశారనుకోండి, ఇది గవర్నమెంట్కి కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి వార్తలు వింటున్నప్పుడు ఏదో అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో వింటే మామూలు విషయం అని చెప్పుకోవచ్చు, కానీ ప్రతిసారి రిపీటెడ్గా వింటూ ఉంటే, ఇదే టాపిక్ని వింటూ ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా బస్సు ఎక్కాలన్నా కూడా భయం వేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తద్వారా ఇందాక చెప్పినట్లుగా గవర్నమెంట్కి ఈ యొక్క వీడియో షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు. మ్యాక్సిమం మనంతటి మనం ప్రయత్నం చేయడం తప్పులేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తుందో లేదా అనేది. ఆ తర్వాత నెక్స్ట్ బస్ యాక్సిడెంట్స్ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ నుంచి మరి మీడియా వెంటనే రావడం జరిగింది. మీడియా కూడా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకి సమాధానాలు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా చిన్న చితక కొన్ని సమాధానాలు అయితే ఇచ్చారు. ప్రతిదీ కూడా అన్ని వీడియోస్లో కూడా కవర్ పెద్ద వీడియో అయిపోద్ది కాబట్టి అన్ని ప్రశ్నలు కూడా కవర్ చేయలేదు. కానీ అక్కడ ఉన్న పాసిబిలిటీస్ని బట్టి ఏది ఇంపార్టెంట్, అక్కడ నిమిషానికి ఏం జరుగుతుందో చెప్పండి. అందరూ కూడా అంత ప్రశాంతంగా సమాధానాలు అయితే ఇవ్వలేరు. చాలా అందరూ కూడా ఆందోళనలో ఉంటారు, భయస్థులు అయిపోయి ఉంటారు. అలాంటప్పుడు ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా మీడియా దగ్గరికి వచ్చి ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చే ఓపిక కూడా వాళ్ళకు ఉండదు. లోపల కూడా వాళ్ళ డబ్బు ఉండొచ్చు, వాళ్ళ బంగారం ఉండొచ్చు, లేకపోతే ఎంతో విలువయ్యే వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏదైనా ఉండొచ్చు. ఒక్కసారిగా వాళ్ళ మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోద్ది కదా. మొత్తం మీద ఇటువంటి పరిస్థితులకి మనుషులైతే బ్రతికారు దేవుడి దయ వల్ల, కానీ లోపల ఉన్న వస్తువులు ఎంతటో విలువైనవి ఎన్నో ఉండొచ్చు మేబీ. మరి అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా దీని పట్ల చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ బస్సులు అయితే ప్రైవేట్ బస్సులు, లేదంటే గవర్నమెంట్ బస్సులు అయితే గవర్నమెంట్ బస్సులు. మీ వంతు ప్రయత్నం లైక్ అండ్ షేర్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.